ఆ 4-5 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. ఎందుకు? ఇవాళ రోజున ఒక మధ్యతరగతి వాడు ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత ఉంది? మినిమం 25 లక్షలు, మినిమం మ్యాక్సిమం 50 లక్షల 60 లక్షల. ఏది? ఫ్లాట్లు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు. అదే ఇళ్ళు అయితే, ఇండివిజువల్ హౌస్ అయితే అంతే. అలాంటి సిచ్యుయేషన్లో ఇండివిజువల్గా సొంత ఇల్లు 10 లక్షలు వచ్చేస్తుందంటే ఎంత అదృష్టం అండి. ఎక్కువ మంది వైట్ రేషన్ కార్డు ఉన్న మధ్యతరగతి వాళ్ళు కట్టేసుకున్నారు ఇల్లు. అవసరమైతే పక్కనోడికి ఇచ్చినటువంటి 1 సెంటు కూడా ఉంటుంది కదా, అది ఇది కలిపి కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, పక్కన పేదవాళ్ళది అనుకోండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేసి కలిపి కట్టుకున్నది ఉంది. లేదా అది కట్టిచ్చేసి వీళ్ళే రెండింటిని కలుపుకునేటటువంటి విధంగా సెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కళ్ళెదురుకుండా కనబడ్డ నిజం. అంతకుముందు 5 లక్షల మందికి, అంటే 20 లక్షలు అని చెప్పారు అప్పుడు, ఫైనల్గా 5 లక్షలు దీనికి అనుకుని చివరికి 3 లక్షలకు ఓకే చేసి చేతికి 30,000 20,000 ఎండింగ్లో ఇస్తామని అది కూడా ఇవ్వలేదు. వీళ్ళ హయాంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కే 7 లక్షలు ఇల్లు ఇచ్చినట్టు. కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంకో 9 లక్షలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మిగతా చోట్ల పనులు పూర్తి కాలేదు, నో డౌట్. అందులో ఏంటంటే కొన్ని చోట్ల వీళ్ళు పెట్టిన ఆప్షన్, ఎవడి కోసం ఇస్తాడు, డబ్బు సొమ్మిస్తాడు జగన్, ఆడేచ్చి కట్టిస్తాడులే అని వదిలేశారు. ఆ 3వ ఆప్షన్ ఉంది కదా,